హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారములు. ఈరోజు మనము సైకోమెట్రిక్స్ పాజిటివ్ ట్రిక్ క్వశ్చన్స్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇవి కేవలం పాజిటివ్ క్వశ్చన్స్ మాత్రమే, సైకోమెట్రిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. సో ఇవి కూడాను చాలా టెక్నికల్గా అయితే అడుగుతున్నారు. సో చాలా ఇంపార్టెంట్, ఈజీ అయితే అంత కాదు. సో చాలామంది ఎక్కువగా వీటిలో నుంచే ఫెయిల్ అవుతున్నారు. సో జాగ్రత్తగా మీరైతే గుర్తు చేసుకోండి. ఈ వీడియోని కనుక మంచిగా రీచ్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా నేను నెగిటివ్ ట్రిక్ క్వశ్చన్స్ కూడా నేను అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఈజీ అయితే అనుకోకండి. సో చాలా సింపుల్గా అయితే అడుగుతున్నారైతే అనుకోకండి. సో చాలా కష్టమైనటువంటి క్వశ్చన్సే. సో 1 by 1 20 క్వశ్చన్స్ అయితే ఇందులో వచ్చి 10 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఐ కంప్లీట్ మై వర్క్ ఆన్ టైమ్ ఈవెన్ వితౌట్ సూపర్విజన్. అంటే పర్యవేక్షణ లేకపోయినా నేను నా పని సమయానికి పూర్తి చేస్తాను అని క్వశ్చన్ అయితే ఇదనమాట. ఇందులో నీ ఒపీనియన్: ఏ స్ట్రాంగ్లీ అగ్రీ, బి అగ్రీ, సి డిసగ్రీ, డి స్ట్రాంగ్లీ డిసగ్రీ. సో నీ ఒపీనియన్ కామెంట్లో అయితే రాయవచ్చు. సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్దాము. సో ఐఎమ్ కంఫర్టబుల్ వర్కింగ్ అలోన్ ఫ్రమ్ హోమ్. అంటే ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయడంలో నాకు సౌకర్యంగా ఉంటుంది అనే ఈ వర్క్ ఫ్రమ్ అనేది నీకు ఎలా ఉంటుందో కింద కామెంట్లో మీరైతే రాయవచ్చు. సో అన్ని ఆప్షన్ నుంచి డి వరకు ఎంచుకొని ఏదో ఒక ఆన్సర్ని అయితే మీరు రాయవచ్చు. ఓకేనా? సో మూడో క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఐ కెన్ మేనేజ్ మై టైం ఎపిక్లీ విల్ వర్కింగ్ రిమోట్లీ. అంటే రిమోట్గా పనిచేస్తున్నప్పుడు నేను సమయాన్ని సరిగా నిర్వహించగలను. క్వశ్చన్ యొక్క మీనింగ్ ఇదనమాట. సో నువ్వు ఎలా చేయగలవు అనేది ఆన్సర్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఇందులోనే చాలామంది అయితే ఫెయిల్ అవుతున్నారు. సో మీరు నీ యొక్క ఎలా ఉంటుందో అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు మంచి ఆన్సర్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోర్త్ క్వశ్చన్, ఐ స్టే ఫోకస్డ్ ఈవెన్ వెన్ దేర్ ఆర్ యూ డిస్ట్రిక్షన్ ఎట్ హోమ్. అంటే ఇంట్లో గందరగోళం ఉన్నా నేను ఫోకస్గా ఉంటాను. సో క్వశ్చన్ అయితే ఇది, నువ్వు ఎలా ఉంటావు అనేదానికి నువ్వు ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో ఏ స్ట్రాంగ్లీ అగ్రీ, బి అగ్రీ, సి డిసగ్రీ, డి స్ట్రాంగ్లీ డిసగ్రీ. సో నీ యొక్క ఆన్సర్ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫిఫ్త్ క్వశ్చన్, ఐఎమ్ కంఫర్టబుల్ ఏ కమ్యూనికేటింగ్ త్రూ ఈమెయిల్ అండ్ చాట్. సో ఈమెయిల్ మరియు చాట్ ద్వారా కమ్యూనికేట్ చేయడంలో నాకు సౌకర్యంగా ఉంటుంది. సో నీకు ఎలా ఉంటుంది అన్నదానికి సో ఇవి మనకు సైకోమెట్రిక్స్లో ఇవే మెయిన్ టెక్నికల్గా అడుగుతున్న క్వశ్చన్స్. చాలా చక్కగా అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్సర్ కామెంట్లో రాయండి. సిక్స్త్ క్వశ్చన్, ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై వర్క్ వితౌట్ రిమైండర్స్. అంటే గుర్తు చేయకుండా కూడా నా పనికి బాధ్యత తీసుకుంటాను. ఓకేనా? సో నువ్వు ఎలా తీసుకుంటావు అనే దానికి కింద ఆన్సర్లు అయితే మీరు రాయవచ్చు. సో వీడియో లెంగ్త్ అవుతుందనేసి నేనైతే కొంచెమే వివరించలేకపోతున్నాను. ఓకేనా? సో 7th వన్ క్వశ్చన్స్ అయితే ఆలోచన చేద్దాం. ఐఎమ్ విల్లింగ్ టు లెర్న్ న్యూ టూల్స్ అండ్ టెక్నాలజీస్. అంటే కొత్త టూల్స్ మరియు టెక్నాలజీ నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. సో నువ్వు ఎలాగ ఉంటావు అనే దానికి నువ్వు ఆన్సర్ అయితే కింద రాయాల్సి ఉంటుంది, లేదంటే టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి చాలా ఈజీ అనుకుంటారేమో, ఈజీ అయితే కాదండి. సో 8వ క్వశ్చన్, ఐ కెన్ వర్క్ అండర్ ప్రెజర్ టు మీట్ డెడ్ లైన్స్. అంటే డెడ్ లైన్ ఉండగా ఒత్తిడిలో కూడా నేను పని చేయగలను. సో నువ్వు చేయగలవో లేదో ఎలా నమ్ముతావు అనేది నువ్వైతే ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి. సో 9th క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాము.
ఐ మెయింటైన్ డిసిప్లిన్ వైల్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. అంటే ఇంటి నుంచి పనిచేస్తూ క్రమశిక్షణను పాటిస్తాను. సో నువ్వు ఇంటి నుంచి ఉన్నప్పుడు నువ్వు క్రమశిక్షణ పాటించడంలో నువ్వు ఎలాగున్నావు అనేదానికి నువ్వు ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో నేను చాలా కంగారులో వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నువ్వు కామెంట్లో నువ్వు ఏమనుకుంటున్నావు ఆన్సర్ కామెంట్లో రాయవచ్చు. సో 10 క్వశ్చన్. ఐ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ ఇన్ ఆన్లైన్ టాస్క్స్. అంటే ఆన్లైన్ పనుల్లో సూచనలను జాగ్రత్తగా పాటిస్తాను. సో నువ్వు ఎలాగవుతావు అనేది కింద ఆన్సర్ కామెంట్లో రాసి ఎగ్జామ్లో కూడా ప్రాక్టీస్ అయితే చేయడం నేర్చుకోండి. ఓకేనా? సో ఆలస్యం చేయకుండా 11వ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఐ కెన్ హ్యాండిల్ ఫీడ్బ్యాక్ పాజిటివ్లీ అని అన్నాడు. పాజిటివ్లీ అంటే ఫీడ్బ్యాక్ను సానుకూలంగా స్వీకరించగలను. సో నువ్వు ఎలా స్వీకరిస్తావు అనే దానికి కామెంట్లో ఆన్సర్ తెలియజేసి నీ యొక్క ఎగ్జామ్ కోసం ఇంప్రూవ్ అవ్వడం కోసం కామెంట్లో ఆన్సర్ అయితే రాయండి. సో 12వ క్వశ్చన్ అయితే చూద్దాము. ఐ చెక్ మై వర్క్ ఫర్ ఎర్రర్స్ బిఫోర్ సబ్మిటింగ్. అంటే సబ్మిట్ చేసే ముందు నా పనిని తప్పుల కోసం చెక్ చేస్తాను అని అంటున్నారు. ఓకేనా? సో నువ్వు చేస్తావా చేయవా అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరైతే ఆన్సర్ అయితే చూస్ చేసుకొని నీకు తెలిసిన ఆన్సర్ అయితే కామెంట్లో తెలియజేసి ఆన్సర్ అయితే ఇవ్వచ్చు. సో 13వ క్వశ్చన్కి అయితే వెళ్దాము. ఐ యామ్ హానెస్ట్ ఇన్ రిపోర్టింగ్ మై వర్క్ ప్రోగ్రెస్ అని అన్నాడు. ఓకేనా? అంటే నా పనిలో పురోగతిని నిజాయితీగా తెలియజేస్తాను. నువ్వు తెలియజేస్తావా తెలియజేయవా అనేదానికి నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్గా ఉండాలి. అప్పుడే నీకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లో అయితే సెలెక్ట్ అయితే కాగలవు. సో ఆలస్యం చేయకుండా 14వ క్వశ్చన్కి అయితే మనము వెళ్ళిపోదాం. ఐ రిమైన్ క్లామ్ వెన్ ఫేసింగ్ టెక్నికల్ ఇష్యూస్. అంటే టెక్నికల్ సమస్యలు ఎదురైనా నేను ప్రశాంతంగా ఉంటాను. సో అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. సో నువ్వు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు అన్నది. ఓకేనా? కాబట్టి ఆన్సర్స్ ప్రతిదీ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో 15వ క్వశ్చన్. ఐ క్యాన్ అడాప్ట్ క్విక్లీ టు చేంజెస్ ఇన్ వర్క్ రిక్వైర్మెంట్స్. ఓకేనా? అంటే పని అవసరాల్లో మార్పులకు నేను త్వరగా అలవాటైతే పడగలను. అంటే నువ్వు పడగలవో పడలేవో అనేది నీ యొక్క ఒపీనియన్ బట్టి ఆధారపడి అయితే ఉంటుంది. కాబట్టి నీ యొక్క ఆన్సర్ ఇంప్రూవ్ కోసం కామెంట్లో రాయగలరు. 16వ క్వశ్చన్. ఐ ప్రిఫర్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ స్టార్టింగ్ ఏ టాస్క్. అంటే పని ప్రారంభించే ముందు స్పష్టమైన సూచనలు ఉండాలని కోరుకుంటాను. సో నువ్వు కోరుకుంటావో కోరుకోవో అనేది ఎలా కోరుకుంటావు అనేది నీ యొక్క మనసును బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో మీరు మంచిదైతే ఆన్సర్ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 17వ క్వశ్చన్. ఐ కెన్ వర్క్ కాన్స్టెంట్లీ వితౌట్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ అన్నాడు. అంటే తరచూ విరామం తీసుకోకుండా నిరంతరము నేను పని చేయగలను. అంటే నువ్వు పని చేయగలవా లేదా అనేదాన్ని నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఆన్సర్ అయితే కరెక్ట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? 18వ క్వశ్చన్. ఐ రెస్పెక్ట్ డేటా ప్రైవసీ అండ్ కాన్ఫిడెంట్లీ అని అన్నాడు. అంటే డేటా ప్రైవసీ మరియు గోప్యతను నేను గౌరవిస్తాను. సో నువ్వు గౌరవిస్తావా గౌరవించవా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 19వ క్వశ్చన్. ఐ యామ్ కంఫర్టబుల్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వెన్ ఐ డూ నాట్ అండర్స్టాండ్ ఏ టాస్క్ అన్నాడు. అంటే
పని అర్థం కాకపోతే ప్రశ్నలు అడగడంలో నాకు ఇబ్బంది ఉండదు. సో నీకు ఇబ్బంది ఉంటుందా ఉండదా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ క్వశ్చన్, ఐ యామ్ మోటివేట్ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ హోమ్. అంటే ఇంటి నుంచి స్వతంత్రంగా పనిచేయడానికి నాకు ప్రేరణ ఉంటుంది. సో నీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో తెలియజేసి, అలాగే ఎగ్జామ్లో కూడా హాయిగా ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయవచ్చు. సో ఇది నెక్స్ట్ కీ ఆన్సర్ ఇస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి నీ మనస్తత్వానికి సంబంధించి డిపెండ్ అయి ఉంటుంది. సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనగా నీ మీద అంటే నీ మనస్తత్వం ఎలా కలిగి ఉంటుంది అనేది సో అర్థం చేసుకోవడానికి వేయబోయేటటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఇవి మంచిగా అటెండ్ చేసినప్పుడే మీరైతే ఎగ్జామ్లో అయితే మీరు స్కోర్ ర్యాంక్ని ఇంప్రూవ్ అయితే చేసుకోగలరు. కాబట్టి మీరు ప్రతిదీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేర్చుకొని ఎగ్జామ్లో అయితే ఆన్సర్స్ అయితే మంచిగా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి.